సో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈ గ్యాస్ట్రైటిస్ని పట్టించుకోకుండా మెడిసిన్స్ తీసుకోకుండా ఏం చిన్న డిసీజే కదా అనుకొని నెగ్లెక్ట్ చేశారంటే సో ఇట్ క్యాన్ లీడ్స్ టు క్రానిక్ గ్యాస్ట్రైటిస్. ఫస్ట్ మనకు ఇమీడియట్గా అక్యూట్ వస్తుంది. అక్యూట్ని కన్నా మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే క్రానిక్ అంటే దీర్ఘకాలిక రోగంగా మారిపోతుంది. అంటే మీకు కంటిన్యూస్గా ఇంకా ఈ సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. సో వన్స్ ఈ క్రానిక్గా కన్వర్ట్ అయింది అయినా కూడా మీరు పట్టించుకోలేదంటే ఒక్కొక్కసారి ఇవి స్టమక్ క్యాన్సర్స్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇది ఎవరిలో అవుతుందని చెప్పలేం, మేజర్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. లేదు మీరు కరెక్ట్ చేయలేదంటే క్రానిక్ స్టేజ్ వచ్చిన అట్లీస్ట్ మీరు క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. లేకపోతే దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ కన్వర్ట్ ఇంటూ స్టమక్ క్యాన్సర్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్యాస్ట్రైటిసే కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో మీరు గ్యాస్ట్రైటిస్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. సవర్ ఫుడ్ అంటే పుల్లగా ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువ సాల్ట్ అంటే ఉప్పు ఎక్కువ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. అదే కాకుండా సిట్రస్ ఫ్రూట్స్, మనకు బత్తాయి ఉంది, లేకపోతే ఆరెంజ్ ఉంది, లెమన్ ఉంది, ఇటువంటి ఫ్రూట్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి అసిడిక్ ఫ్రూట్స్ కాబట్టి సో ఇట్ క్యాన్ ట్రిగ్గర్ స్టమక్ యాసిడ్, అంటే మీ సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తుంది అనమాట. అదే కాకుండా ఆల్కహాల్ని స్టాప్ చేయండి. బైకార్బోనేట్ బెవరేజెస్, మీరు బయట తీసుకునే కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ స్టాప్ చేయండి. జంక్ ఫుడ్ కూడా మానేయాలి. ఇంకోటి ఏంటంటే టేక్ ఆల్కలైన్ వెజిటబుల్స్. ఆల్కలైన్ వెజిటబుల్స్ అంటే ఏంటంటే మనకు గాడ్స్ అంటాం అనమాట. దోసకాయ, బీరకాయ, సొరకాయ, వీటిని అన్ని గాడ్స్ అంటాం అనమాట. ఇవి చాలా మంచిది గ్యాస్ట్రైటిస్లో, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్కలైన్ ఫుడ్స్. ఇంకోటి ఏంటంటే యూ క్యాన్ టేక్ ప్లెంటీ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఆల్సో అదర్ వెజిటబుల్స్ అనేది చాలా మంచిది మీకు గ్యాస్ట్రైటిస్లో. మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే యోగట్. మంచిగా మజ్జిగ తీసుకోండి, పుల్లని మజ్జిగ తీసుకోండి, ఎందుకంటే దాంట్లో బాగా ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ వల్ల మీకు స్టమక్ లైనింగ్ అనేది, సో యువర్ గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు పల్సస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవచ్చు, కాకపోతే బ్లాండ్గా తీసుకోండి. ఎక్కువ స్పైస్ లేకుండా, ఎక్కువ ఆయిలీ లేకుండా, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ కాకుండా, సో బాయిల్డ్ ఫుడ్ తక్కువ స్పైస్తో మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా పల్సస్ అంటే వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పల్సస్ కూడా తీసుకోవచ్చు. సో పల్సస్ కూడా స్పైస్ లేకుండా బ్లాండ్గా తీసుకుంటే చాలా మంచిది. దీంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఎప్పుడైతే మీ లైఫ్లో మీకు స్ట్రెస్ ఎక్కువైతుందో కార్టిజాల్, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల మీకు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఈ స్ట్రెస్ వల్ల మీకు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ట్రిగ్గర్ అయినప్పుడు మీకు స్టమక్లో యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఈ యాసిడ్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. మనకు యాసిడ్, పెప్సిన్, మ్యూకోజా ఇంబ్యాలెన్స్ అనేది వచ్చి సో యూ విల్ లీడ్ ఇంటూ గ్యాస్ట్రైటిస్. సో అందుకు యూ హ్యావ్ టు లీడ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. టీ, కాఫీ ఏమన్నా ఉంటే వీటిని కూడా అవాయిడ్ చేయండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్లో స్టమక్ పైన ఎక్కువ ప్రెషర్ పడకుండా మీరు మంచిగా నోట్లోనే ఫుడ్ని నవలాలి. బాగా నవిలి కన్నా స్టమక్ పంపిస్తే సో స్టమక్కి ఈజీగా ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి. సో మనము గ్యాస్ట్రైటిస్లో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి? సో గ్యాస్ట్రైటిస్ అనేది మనం మెయిన్గా చెప్పుకున్నప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల కూడా వస్తుంది. మనం మెయిన్గా చేయాల్సింది ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మీరు బ్రిస్క్ వాకింగ్ కానీ, బ్రిస్క్ సైక్లింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ చేయొచ్చు. 45 minutes to 1 hour వరకు చేయాలి ఎవ్రీడే. ఇది ఎంత బ్రిస్క్ అంటే మీరు ఎవరైనా పక్కన ఉన్నప్పుడు ఈజీగా మాట్లాడగలరు. అంటే హఫింగ్ అండ్ పఫింగ్ ఉండకూడదు. అంటే మీకు దమ్ము తీసుకోవడం, ఎక్కువ దమ్ము తీసుకుంటున్నారంటే మీనింగ్ ఏంటి? మీకు నార్మల్గా ఉన్న ఆక్సిజన్ సరిపోవట్లేదు. మీకు నార్మల్ బ్రీతింగ్ కంటే ఎక్కువ బ్రీతింగ్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కన్వర్ట్ అవుతుంది. సో మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోకి మన బాడీని కన్వర్ట్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు జనరేట్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్యాట్ నుంచి మనం ఎనర్జీ జనరేట్ చేయాలి. మనకున్న ఫ్యాట్ కరగాలి. సో మనం లీన్గా కావాలి, మన వెయిట్ తగ్గాలి అనుకుంటే మీరు స్లో వాకింగ్ చేయాలి. 45 minutes to స్లో వాకింగ్ అంటే బ్రిస్క్ వాకింగ్. అంటే దమ్ము ఉండకూడదు. దమ్ము ఉండకుండా ఉన్నంతవరకు ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా చేయొచ్చు. ఎప్పుడైతే ఆ హఫింగ్ అండ్ పఫింగ్ వచ్చి మనకు ఆక్సిజన్ సరిపోదో మన బాడీ మెటబాలిజం అనేది స్విచ్ అవుతుంది అన్నమాట. అది చేయకూడదు. సో మీరు సైక్లింగ్ చేయండి, స్లో వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి. బట్ ఇట్ హ్యాస్ టు బీ విత్ ఇన్ ద లిమిట్స్. యూ షుడ్ నాట్ బి హఫింగ్ అండ్ పఫింగ్. ఇంకోటి ఏంటంటే ఇది చేసిన తర్వాత హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే మనకు
గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, టెస్టోస్టిరాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ వల్ల మనకు మెంటల్ పీస్ వస్తుంది, ఓకే, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇవేంటంటే ఎనబాలిక్ హార్మోన్స్. ఈ ఎనబాలిక్ హార్మోన్స్ వల్ల ఏదన్నా బాడీలో డ్యామేజ్ ఉన్నా, వియర్ అండ్ టియర్ ఉన్నా ఇమీడియట్గా అది కవర్ అవుతుంది అనమాట. ఈ హిట్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలంటే మీరు విగరస్గా విత్ హై ఇంటెన్సిటీ 1 minute ఏదైనా చేయండి. స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు. ఏదైనా విగరస్గా 1 minute చేయండి, 3 to 5 minutes గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత 1 minute మళ్ళీ చేయండి, 3 to 5 minutes గ్యాప్ ఇవ్వండి. ఇలా 3 to 5 times per day చేయండి, ఓకే. ఒక రోజులో 3 to 5 times చేయండి, ఓకే, ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ½ an hour అనుకోండి. సో ఇది ఎన్నిసార్లు చేయాలి? వీక్లీ 1 or 2. వన్స్ చేస్తే మంచిది, ట్వైస్ చేసినా కూడా మంచిది. సో మీరు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, సో మేబీ యు ఆర్ 50 or 60, దెన్ యూ క్యాన్ డూ 1 time a day, 1 time a week. లేదు మీరు యంగ్గా ఉన్నారు, యూ క్యాన్ డూ ఇట్ 2 times a week. సో 2 times కంటే ఎక్కువ చేయొద్దు ఈ హిట్ అనే ఎక్సర్సైజు. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, పవర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ రెండు కూడా చేసిన తర్వాత మీరు ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అంటే షార్ట్ టర్మ్ ఎండ్యూరెన్స్, మీడియం డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కూడా చేయొచ్చు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు టార్గెట్ ఫర్ హిట్ అండ్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ అనేది చాలా మస్ట్ టు రెగ్యులేట్ యువర్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీకు గ్యాస్ట్రైటిస్లో అవసరం. ఒకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండడం వల్ల మీకు ఏంటంటే కార్టిజాల్, అడ్రినలిన్ అనే హార్మోన్స్ తగ్గిపోయి మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీరు చాలా కూల్గా ఉంటారు. సో ఈ సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అనేది ఉండదు. ఈ సింపాథెటిక్ స్టిమ్యులేషన్ లేకపోతే HCl అనేది కూడా అబ్నార్మల్గా రిలీజ్ కాదు. సో మీకు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. అది కాకుండా ఈ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్ అనేది మీ బాడీలో ఏ డ్యామేజెస్ ఉన్నా, సో వియర్ అండ్ టియర్ ఉన్నా, మీరు 7 to 9 hours కన్నా ప్రతిరోజు డీప్గా నిద్రపోతే సో మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. సో ఇవి మీ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మీకు ఏమైనా యాంగ్జైటీస్, మెయిన్గా యాంగ్జైటీస్ వల్ల కూడా మనకు స్ట్రెస్ వస్తుంది. సో మీకు ఏమైనా ఎమోషనల్గా ట్రామాస్ ఉన్నా ఇవి మనకు సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. ఆఫ్టర్ 4 hours ఆఫ్ యువర్ స్లీప్ మీకు రెమ్ స్లీప్ అనేది ఉంటుంది. ఆ రెమ్ స్లీప్లో యూ విల్ లూజ్ యువర్ ఎమోషనల్ ట్రామాస్. మీకు ఎమోషనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ డిలీట్ అయిపోతాయి. సో అది కాకుండా మీకు రీసెట్ బటన్ లాంటిది. రీసెట్ అంటే మీకు ఏదైనా బాడీలో వియర్ అండ్ టియర్ ఉన్నా, సో ఏదైనా సిస్టంలో వియర్ అండ్ టియర్ ఉన్నా, ఏదైనా పర్టికులర్ ఆర్గాన్లో వియర్ అండ్ టియర్ ఉన్నా మీకు ఈ స్లీప్ వల్ల కవర్ అయ్యి సో మీకు డైజెషన్ అనేది కూడా, గ్యాస్ట్రైటిస్ అనేది కూడా తగ్గుతుంది. అది కాకుండా మీకు అడిక్షన్స్, మీకు ఏ అడిక్షన్స్ ఉన్నా, మొబైల్ అడిక్షన్ కానీ, పాన్ అడిక్షన్ కానీ, లేకపోతే వీడియో గేమ్స్ అడిక్షన్ కానీ, కొంతమంది కంటిన్యూస్గా టిక్టాక్స్ చూడడం కానీ, లేకపోతే రీల్స్ చూడడం కానీ, లేకపోతే షార్ట్స్ చూడడం కానీ, పాన్ వీడియోస్ చూడడం కానీ, ఇవన్నీ అడిక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు లైఫ్లో నార్మల్ పనుల పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఎనర్జీ, యూ విల్ నాట్ హ్యావ్ దట్ విగర్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ ద డోపమైన్ హిట్ విత్ దిస్ addictions. Rather than getting the dopamine hits from your work, you are getting the dopamine hit మీకు ఈ అడిక్షన్ వల్ల వస్తుంది. సో యూ విల్ నాట్ ఫీల్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. ఎప్పుడైతే మీ అడిక్షన్స్ నుండి బయటకు వస్తారో మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో మీ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. మెయిన్గా 3 things: స్ట్రెస్ ఫ్రీ లైఫ్, స్లీప్, అడిక్షన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు గ్యాస్ట్రైటిస్ అనేది కంట్రోల్లో ఉంటుంది.